రైతు రుణమాఫీ అనేది తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆయన ప్రభుత్వానికి పెద్ద గుదిబండగా మారిందా అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చ. ఎందుకంటే ఆయన అధికారంలోకి వచ్చి రాగానే ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. అది కూడా ఎట్టే స్ట్రోక్ ఒకేసారి 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. దాదాపు 6 నెలలు అయిపోతుంది, ఇంతవరకు రుణమాఫీ జరగలేదు. మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ జరిగిన నేపథ్యంలో తెలంగాణలో ఉన్న విపక్షాలు గట్టిగా ప్రశ్నించినప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది, ఈ కోడ్ వల్ల ప్రభుత్వం వచ్చి ఇంకా కుదురుకోలేదు కాబట్టి కొంత టైం పడుతుంది, డెఫినెట్గా చేస్తాం. 15 ఆగస్ట్ 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అటు ప్రజాసభల్లోనూ ఇటు అధికారిక మీటింగ్స్లోనూ చెప్పారు. విపక్షాలు కూడా కొద్దిగా శాంతించినాయి, ఎందుకంటే కొత్త ప్రభుత్వం, ఆర్థికంగా కూడా ఇంకా కోలుకోవాల్సిన ప్రభుత్వం, కాస్త కాలు చేయకూడదు తీసుకోవాలి కదా అనే అటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ ఇతర పార్టీలు కూడా కొంత శాంతించినాయి, ఒక రకంగా టైం ఇచ్చాయని అనుకోవచ్చు. కానీ 15 ఆగస్టు కల్లా రేవంత్ రెడ్డి గారు ఈ 2 లక్షల రుణమాఫీ చేయకపోతే పరిస్థితి ఏంటి? చేయడానికి ఆయన నిధులు ఎక్కడెక్కడ తెస్తున్నారు? 2, చాలా ప్రభుత్వాలు, బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళ అధికారంలోకి వచ్చేటప్పుడు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పి దాన్ని సంవత్సరానికి 25,000 చేస్తామని చెప్పారు. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత అది కూడా పూర్తిగా చేయలేరు, 2 ఏళ్ళు 3 ఏళ్ళు చేశారు, తర్వాత ఆఖరి ఇది చేయకుండానే వదిలేశారు. సో అట్లా మోసపోయారు తెలంగాణ రైతాంగం. సో ఈసారి రేవంత్ రెడ్డి గారు అలా చేసే అవకాశం లేదు. అలా చేయాలనుకుంటే రైతులు తిరగబడే ప్రమాదం ఉంది. ఇన్స్టాల్మెంట్ బేసిస్లో ఇస్తాము, ఈ సంవత్సరం 1 లక్ష ఇస్తాము, లేదా వచ్చే సంవత్సరం ఇంకో 1 లక్ష ఇస్తాము, ఇంకేదన్నా చెప్పినా కూడా వినే పరిస్థితి ఉంటుందని ఎవరు అనుకోవట్లేదు. సో అట్లా ఇన్స్టాల్మెంట్లు వాయిదాల పద్ధతిలో తీరుస్తాము, రుణం కడతాము అని అంటే ఒప్పుకోరు. రెండవది షరతులు, కండిషన్స్ పెడితే నీకు మోటార్ సైకిల్ ఉంటే రుణమాఫీ చెయ్యం, లేకపోతే నీకు సైకిల్ ఉంటే రుణమాఫీ చెయ్యం, లేకపోతే నీ మెడలో తాలిబొట్టు ఉంటే రుణమాఫీ చేయం అంటే మామూలుగా చెప్తున్నా. ఇట్లాంటి ఏమన్నా సిల్లీ కండిషన్స్ పెడితే మాత్రం రైతులు ఒప్పుకునే పరిస్థితి లేదు. కానీ ఒక చర్చ అయితే వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి అని సంవత్సరానికి 6,000 రూపాయలు ఇస్తుంది కదా రైతులకి, దానికి ఉన్న కండిషన్స్ని మేము కూడా అప్లై చేస్తామనే ఒక మాట అంటున్నారు. చూచాయిగా వస్తుంది ప్రభుత్వం వైపు నుంచి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కండిషన్స్ కాబట్టి కొంతవరకు యాక్సెప్టబుల్. కేంద్ర ప్రభుత్వం ఏ షరతులను అయితే పెట్టిందో అవే మీరు తీసుకునే లెక్క అయితే కొంతవరకు యాక్సెప్టబుల్. దాన్ని కూడా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, అది సర్ది చెప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటితో పాటు 15 ఆగస్టుకి ఎంత టైం ఉంది? 15 ఆగస్ట్ అంటే 45 డేస్, ఇది ఒక 10 డేస్, 55 డేస్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. సో ఈ 55 డేస్ లోపు దాదాపు కండిషన్స్ పెట్టకుండానైతే 35,000 కోట్ల రూపాయలుగా అంచనా వేస్తున్నారు. కండిషన్స్ పెడితే ఇప్పుడు నేను చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఏదైతే కండిషన్స్తో కిసాన్ సమ్మాన్ నిధి అని ఇస్తుందో అవి పెడితేనేమో 25,000 కోట్ల నుంచి 30,000 కోట్ల మధ్యలో ఉంటుంది రుణమాఫీ టోటల్గా అని చెప్తున్నారు. ఓకే, సే 25,000 crores, లేదా కండిషన్స్ లేకపోతే 35,000 crores. ఈ 25,000 crores లేదా 35,000 crores ఎక్కడి నుంచి దేవబోతున్నారు? అప్పులు తెస్తారా, లేకపోతే భూములు అమ్ముతారా? అమ్మితే ఎక్కడ భూములు అమ్ముతారు? ఇంకా ఏ రూపంలో మీరు నిధులు సమీకరిస్తారు? ఏ అభివృద్ధి కార్యక్రమాలకు కేటాయించిన నిధులు ఆపేసి డైవర్ట్ చేసి ఇస్తారు? తెలీదు. ఉంటాయి ప్రభుత్వాల దగ్గర చాలా మాయామచ్చిత కార్యక్రమాలు చాలా చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు అలా చేశాడు, చాలా ప్రభుత్వాలు చేస్తాయి. నిధులను డైవర్ట్ చేసి అడ్జస్ట్మెంట్ చేసుకోవడం, అలా ఏమైనా చేసే అవకాశం ఉంటే చేసుకునే ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది ప్రభుత్వాలకు. అలా ఏమన్నా చేయబోతున్నారా? మొత్తం మీద చాలా కష్టపడి కేసీఆర్ పార్టీని ఢీకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి ఈ రైతు రుణమాఫీ అనేది
గుదిబండగా మారింది. అయితే ఆ గుదిబండని ఆయన తన తెలివితేటలతో మాటలు వాక్చాతుర్యం బాగుంది కాబట్టి అది వేరు, కానీ దీనికి కావాల్సింది అది కాదు కదా. సో తన తెలివితేటలతో తన అడ్మినిస్ట్రేటివ్ కెపాసిటీతో వాళ్ళని ఒప్పించి వీళ్ళని ఒప్పించి మెప్పించి మరి ఎలా చేస్తారు అనేది చర్చలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. అలాగే బీజేపీ సీనియర్ నేత ప్రకాష్ రెడ్డి గారు, బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. ముందుగా దయాకర్ గారు నమస్తే. నమస్కారం సార్. వెంకటకృష్ణ గారు నమస్కారం. కంగ్రాచులేషన్స్ మీకు, ఆంధ్రప్రదేశ్ కు టీడీపీ ప్రభుత్వం వచ్చినందుకు, కొత్త ప్రభుత్వం వచ్చినందుకు అందరికీ, ఆంధ్రప్రదేశ్కి. మాకేముంటుంది, మాకెవరు వచ్చినా మా పోరాటాలు ఆగు. ఇప్పుడు మీరు వస్తే మాత్రం ఆగుతుందా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆగిందా? ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు గారు వస్తే ఆగుతుందా? అంతే, అది కూడా వాస్తవమే. కానీ బట్ ఒక చేంజ్, ఒక ప్రజా వ్యతిరేక పాలనని చేయగలిగామనే ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటది ఏపీలో. సేమ్ ఇక్కడ కేసీఆర్ గారు ఎట్లనో అక్కడ జగన్ గారు అట్లా అయింది అన్నట్టుగా తెలిసిపోయింది. రెండవది, ఇద్దరు సెంట్రిక్ గా, మొట్టమొదటిసారి మీతో ఇంటరాక్ట్ అవుతున్నా కాబట్టి చెప్పక తప్పదు, ఇద్దరు సెంట్రిక్ గా అడ్మినిస్ట్రేషన్ చేసిండ్రు కాబట్టి ఇద్దరికి అదే తీర్పు వచ్చినట్టు ఆయన కనబడుతున్నది. ఏదైనా ప్రజలు కోరుకున్నది వస్తుంది కాబట్టి ప్రజా తీర్పుకు శుభాభినందనలు అని చెప్తుంది. అవును, రైట్. ఇక మన విషయానికి వద్దాము. ఎందుకు పెద్దగా టెన్షన్ కనపడతలేదండి మీలో? ఈ రుణమాఫీ గడువు దగ్గరకు వస్తుంది, మీరే పెట్టుకున్నారు 15 ఆగస్టు అని. మరి అది వస్తుంది అని అన్నప్పుడు కాస్త టెన్షన్ కనిపిస్తుందా బయటికి? అదేదో సినిమాలో స్తుతిహాసం లాగా లోపల టెన్షన్ ఉన్నా బయటకి అట్లా ఏ ఫీలింగ్స్ లేకుండా కనపడుతున్నారా? అంటే టెన్షన్ అంటే ఎట్లా, ఏ రకంగా అంటారు? ఏ రకంగా టెన్షన్ పడాలంటారు? అదే 30,000 కోట్ల రూపాయలు, మీరు 55 రోజులు టైం ఉంది, రైతుల రుణాలు మాఫీ చేస్తామని చెప్పినారు 2 లక్షల రూపాయల వరకు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆర్థికంగా కొంచెం బలోపేతం అవుతున్నాం అనేది ఒక చర్చ అయితే, ఈ రైతు రుణమాఫీ కొన్ని అంశాలని, ఆర్థిక అంశాలను పక్కన పెట్టి అయినా సరే ఆగస్టు 15లోగానే ఇవ్వాలనేది ఈరోజు ముఖ్యమంత్రి గారి దృఢ సంకల్పం. కాబట్టి త్వరలోనే అసలు రైతు భరోసా మాదిరిగానే రైతు రుణమాఫీ ఆగస్టు 15 లోగానే మనకు ఒక అవకాశం వచ్చే అవకాశం ఉందని నేను అనుకున్నా. అంటే రుణమాఫీ చేసే అవకాశం ఉందనేది మనకున్న సమాచారం. ఇక మిగతా అంశాల్లో కొన్ని మాత్రమే మనం 6 గ్యారెంటీల్లో చేయాల్సిన అవసరం ఉంది. వాటికి సంబంధించి ఆర్థిక వనరులకు అటు కేంద్రంతోనూ ఇటు ఆర్బీఐ తోటి కూడా ఏ విధంగా సమకూర్చుకోవచ్చు అది మేము ఆలోచిస్తున్నాం. కాబట్టి పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. రెండవది ఏంటంటే, బీజేపీ కూడా ఇప్పుడు రాష్ట్రాలకు సహకరించాల్సిన పరిస్థితికి వస్తుంది. గతంలోనేమో తనకిష్టం వచ్చిన రాష్ట్రాలకే, తన అధికారంలో ఉన్న రాష్ట్రాలకే అది అనుకూలంగా ఉండే స్థితి నుంచి కొంత డెమోక్రటిక్ లెవెల్స్ వారికి కూడా ఇప్పుడు అర్థమైంది. ఎట్లా ప్రజలు 400 200 ఇచ్చిండ్రో ఆ విధంగా రాష్ట్రాలకు కూడా, చిన్న ప్రాంతాలకు కూడా వాళ్ళు సహకరించారు. అది ఎట్లాగూ దట్ ఈస్ ఫర్ ఎవర్ కదండి. ఇప్పుడు ఫెడరల్ సిస్టమ్ లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాల్సిన నిధులు అనేది ఆటోమేటిక్ గా వస్తూనే ఉంటాయి. బీమారీ స్టేట్స్ అనేది మన దగ్గర కొన్ని ఉన్నాయి, ఆ రాష్ట్రాలకు కొంత ఎక్కువ వెళ్ళేది. ఇప్పుడు అది కూడా కొంత స్ట్రీమ్ లైన్ చేసినట్టున్నారు. కాబట్టి అది ఎప్పుడు వస్తుంది? ఏదో రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ హామీ ఇచ్చిండు కదా, ఈ రాష్ట్రానికి కొద్దిగా ఎక్కువ ఇస్తామని ఇస్తారా? అట్లుండదు కదా. అట్లేం లేదు. ఇప్పుడు మనకు సంబంధించిన అంశంలో రావాల్సిన నిధుల్ని దగ్గర ఉండి మరి శాంక్షన్ చేయించుకోవడం ఒకటి. రెండవది, ఈ రోజు ఆర్బీఐకి సంబంధించిన అంశంలో కూడా కొంత ఆర్థిక వెసులుబాటుకు అవకాశం ఉంటదనేది నా యొక్క భావన. గతంలో మా దగ్గర రాజకీయ స్టేట్ డెవలప్మెంట్ కు సంబంధించి రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానీ, కేంద్ర పథకాలకు సంబంధించిన నిధులు కానీ బ్రహ్మాండంగా అన్ని రాష్ట్రాలకు వచ్చినట్టే వస్తున్నాయి, భవిష్యత్తులో కూడా వస్తాయి. ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలో వస్తాయి. పైగా రేవంత్ రెడ్డి గారు కాస్త మంచిగానే లాబింగ్ చేసుకోగలడు, మాటకారి కాబట్టి పెద్దన్నాను చిన్నన్నాను ఏదో సంథింగ్ చేసి రాష్ట్రానికి రావాల్సి తెచ్చుకుంటారు. కానీ ఇక్కడ అది కాదు కదా. దాదాపు 30,000 కోట్ల రూపాయల రుణమాఫీని కేంద్రం మీద మనం ఇప్పుడు కేంద్రం గురించి మాట్లాడితే ఆగదు ఇది కదా. ఇప్పుడు మిగతా పథకాలకు, మిగతా విలాసాలకు, మిగతా అంశాలకు వెచ్చించాల్సిన వాటిని
ఈ రోజు ఆపి ఇటువైపు డైవర్ట్ చేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకించి నా ఉద్దేశం ఏంటంటే దుబారాను తగ్గియడం ఒకటి, రైతు ప్రాధాన్యతగా ఇతర అంశాలకు సంబంధించిన అంశంలో ఇదొక్కటి ఎగ్జామ్షనరీ గా చూసి దీన్ని తీరిన తర్వాత మిగతా ఖర్చులు రెవెన్యూ రిసీట్స్ కూడా పెరుగుతాయి. 12,000 కోట్లు 13,000. ఏం ఐడెంటిఫై చేశారు మీరు? భారీ ఎత్తున తగ్గించగలిగే దుబారాని ఏమైనా ఐడెంటిఫై చేశారా? ఇప్పుడు ప్రాజెక్టుల పేరు మీద ఒక బడ్జెట్ లో 35,000 కోట్లు ఖర్చు పెట్టినాం. మీరు వెంకటకృష్ణ గారిని కార్పొరేషన్స్ పెట్టినా కూడా ఇప్పుడు కాళేశ్వరం రిపేర్సే ఇప్పుడు పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 5 నుంచి 8,000 కోట్ల రూపాయలతో చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 20,000 కోట్లు అక్కడనే మిగులుతాయి మనకు. తర్వాత జిఎస్టి మినహాయింపులు కొన్ని చేసుకోవచ్చు. ఒక 20-25% బడ్జెట్ మనము మిగుల్చుకోవచ్చు. అంటే వీళ్ళు అక్కడ రావాల్సిన వాటి గురించి అన్ని శాఖలకు సంబంధించి గ్రాంట్స్ కూడా వీళ్ళు ప్రయత్నం చేసినట్టుగా లేదు. కానీ అక్కడ మేము ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 2-3 అడ్వైజర్స్ ఉంటారు, అధికార ప్రతినిధులు, వాళ్ళు కూడా పోయి ఎక్కడెక్కడ ఏ అంశాల్లో మనకు సానుకూలత ఉందో కేంద్ర ప్రభుత్వం మాట్లాడి స్టేట్ మీద ఎకనామిక్ బర్డెన్, స్టేట్ అవసరాలకి స్టేట్ ఎకనామిక్ ఇష్యూస్ ను వాడడం, కేంద్రం చేయాల్సిన వాటిని చేయడం. గతంలో మీరు చూస్తే కేంద్ర గ్రాంట్లు కూడా ఇతరత్ర మళ్లింపులు జరిగింది. సో ఇప్పుడు మీరు చెప్పేది ఎట్లుందంటే నెక్స్ట్ బడ్జెట్ కి ఏమైనా వర్కౌట్ అవుతాయి ఇవన్నీ, ఇంకో ఏడాదికి మెల్లమెల్లగా ఇవన్నీ. అప్పుడు ఆడ 10 రూపాయలు ఈడ 10 రూపాయలు అది ఇది పోగు చేసుకుంటే ఏదైనా గల్లముత్తలో ఇదైనట్టుగా అయితే కావచ్చు, అది వేరు. కానీ మీకు టైం లేదు మిత్రమా. మీరు పెట్టుకున్న టైం ఇవాళ నుంచి లెక్క పెడితే 57 రోజులు ఎంత ఉంది? ఆగస్టు 15th లోగా మీరు రుణమాఫీ చేయాల్సిందే మీరు చెప్పిన మాట ప్రకారం. చేయగలుగుతాం, ఛాలెంజే ఉంది కదా హరీష్ రావు. ఎట్లా చేస్తామంటున్నా, ఏమైనా చెప్పగలిగితే మా ముఖ్యమంత్రి సార్ ఊకోడు లీక్ అయిద్దని అంటే నేనేం అనను. కానీ అంటే మీకు మనకు కావాల్సింది ఆగస్టు 15th లోగా రైతు రుణమాఫీ. అవును, అది చేసే ఎత్తుగడ ఉంది. దాన్ని ఏ విధంగా సమీకరించాలనే ఆలోచనలు జరుగుతున్నాయి. ఓకే పోనీ, మీరు అది ఎట్లా చేస్తారో చెప్పకపోయినా చేస్తామని చెప్తున్నారు కదా. అంటే ఏమైనా కండిషన్స్ పెడుతున్నారా? రుణము అర్హుల జాబితా రూపొందించే క్రమంలో కండిషన్స్ ఏమైనా ఉంటాయా, లేకపోతే ఫర్ ఆల్ ఉంటుందా రుణమాఫీ? రైతులందరూ అర్హులేనా? మీకు ప్రతి రాష్ట్రంలో మేము అధికారంలోకి వచ్చిన దగ్గర 2 లక్షల రుణమాఫీ అనేది ఎట్ ఏ టైం ఉంది. దానికి కండిషన్స్ అయితే ఇప్పటి వరకు లేవు, భవిష్యత్తులో ఉంటాయని కూడా నేను అనుకోను. డెఫినెట్ గా అది రైతులు ఎలాంటి ఇబ్బందులు కూడా గురి కాకుండా, లేకపోతే టిఆర్ఎస్ చెప్పినట్టు బీజేపీ చెప్పినట్టు కాకుండా డెఫినెట్ గా 2 లక్షల రూపాయల రుణమాఫీ అనేది మొన్న అన్నారు కదా ఒక మాట వచ్చింది, కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆ కిసాన్ సమ్మాన్ నిధి అని ఇస్తున్నారు కదా 6,000 రూపాయలు రైతుకి. దానికి కొన్ని కండిషన్స్ పెట్టింది, ఏదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్లకు సంథింగ్ అట్లాంటివి ఒకటి ఉన్నాయి. అటువంటి అవే కండిషన్స్ అప్లై చేస్తామనేది అన్నట్టున్నారు. గతంలోనైతే 2 లక్షల రుణమాఫీకి లేదు, ఏ బ్యారియర్స్ లేవు, ఎలాంటి నిబంధనలు లేవు, విధానాలు లేవు. ఇప్పుడు కూడా ఉండవు అని నాకున్న సమాచారం. ఏమైనా సమస్యలు వస్తే ఇప్పుడు అసలు వాస్తవానికి మేము ఆలోచించింది ఏంటంటే, కేంద్రంలో కూడా అధికారంలోకి కాంగ్రెస్ లేదంటే ఇండియా కూటమి వచ్చి ఉంటే ఎట్ ఏ టైం 2 lakhs అనేది మినిమల్ ఇష్యూ అయిపోయేది. సో ఇప్పుడు వాళ్ళు రుణమాఫీ చేసే అవకాశం ఉండదు కాబట్టి మేం సొంతగానే నిధులు సమీకరణ చేయడం, కండిషన్స్ ఏం లేకుండా ప్రతి రైతుకు 2 లక్షల రుణమాఫీ అనేది ప్లెయిన్ కాంటెక్స్ట్ ఇప్పుడైతే ఉన్నది. దాన్ని ఎలాంటి మార్పులు లేవు. నేను ఆగస్టు 15 అనే దానికంటే ఇంకా ముందు రోజుల్లోనే దీన్ని కంప్లీట్ చేయడానికి వివిధ గ్రాంట్లను, వివిధ రకాలైన ఆర్థిక వనరులను సమీకరించుకోవడం అనేది అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది ఇప్పటికీ. కాబట్టి మాకున్న వనరులను దాన్ని పొదుపుగా ఖర్చు చేయడం అనేది ఇప్పుడు మేము చేస్తున్న పని. చూడు, సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా లేదు, ఇంటి నుంచే చేస్తున్నారు. బండ్ల ఖర్చులు తగ్గించుకున్నాం. ఇప్పుడు ఇంతకు ముందు వీళ్ళు ఏం చేసేది, సీఎం ఆఫీస్ సెక్రటేరియట్ కూడా కొద్దిగా వాసు మార్చినట్టున్నారుగా, దాంతో కూడా కొంత ఆర్థికంగా లాభం కలుగుతుందా? వస్తాయి, డెఫినెట్ గా వస్తాయి. ఇప్పటికి మేము కూడా కొన్ని చాలా మంది మిత్రులు మీరు ఎట్లా చేస్తున్నారంటే కొన్ని అప్పులు కూడా చిన్న చిన్న అప్పులు చేయాల్సి వచ్చినాయి. 18 నుంచి 20,000 కోట్ల రూపాయల వరకు కూడా అయ్యి ఉంటాయి. అదేం తప్పులేదులేండి, అప్పులు చేయడం అనేది తప్పదు రాష్ట్రాలకు కొద్దిగా, కాకపోతే ఎక్కువ చేయకుండా స్తోమతకు తగ్గట్టు చేయడం వరకు ఓకే. రైట్, ఒక్క నిమిషం అన్నట్టు ఈ సంవత్సరం కొంచెం ఆర్థిక ఒడిదుడుకులు ఉంటాయి, కానీ ఆర్థిక సంవత్సరం నుంచి అయితే ఫుల్ గా ఉంటది, మంచిగా ఉంటదని నేను అనుకుంటున్నాను. రైట్, ప్రకాష్ రెడ్డి గారు నమస్కారం. శ్రీధర్ రెడ్డి గారు నమస్తే. నమస్తే సార్. ప్రకాష్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ 15 ఆగస్టులోగా
రుణమాఫీ చేస్తుందనే కాన్ఫిడెన్స్ మీకుందా? దయాకర్ గారు మెల్లగా ఏదో సన్నాయి నొక్కులు నొక్కుతా ఉన్నాడు, కేంద్రం ఇవ్వాల్సినవి అన్ని ఇస్తే రావాల్సినవి అన్ని వస్తే కొద్దిగా మాకు కొంచెం ఊపిరి పీల్చుకుంటాం. అంత టైం లేదు కదా, అవన్నీ రాబట్టుకోవాలి, తెచ్చుకోవాలి, అది వేరు విషయం. ఇప్పుడు 55 మ్యాక్సిమం 60 days, 60 ఎక్కడ లేదు, 56, 57 days ఉంది, ఈ లోపల అయిపోవాలి. సో మీకు కాన్ఫిడెన్స్ ఉందా? ముందు పెద్దలకు నమస్కారం వెంకటకృష్ణ గారు. నమస్తే. నాకైతే విశ్వాసం లేదు, కానీ మేమైతే ఖచ్చితంగా నాకైతే విశ్వాసం లేదు. నేను మళ్ళీ క్లారిటీ రెండోసారి కూడా దాన్ని ఉటంకించి చెప్తున్నా. ఎట్ ఏ టైం రుణమాఫీ 2 లక్షల రూపాయలు ప్రతి రైతుకు అంటే కండిషన్ పెట్టడానికి వీలు లేదు వెంకటకృష్ణ గారు. కిసాన్ సమ్మాన్ నిధి 29,50,000 మందికి సుమారుగా 30 లక్షల మందికి వస్తుంది అంటే అక్కడ ఇన్కమ్ ట్యాక్స్ ఏంటంటే అది రైతు బంధుకో రైతు భరోసాకో అది వేరే లెక్క వస్తుంది, ఆ లెక్క వేరే. కిసాన్ పంట రుణాలు అది ఎవరైనా తీసుకోవచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసే వాళ్ళైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేయని వాళ్ళైనా వ్యవసాయం కోసం పంట రుణాలు, వ్యవసాయం నడిపేయడం అదెట్లా కాదు కదా, అదెట్లా మీరైతే కండిషన్ పెట్టవచ్చు కానీ వాళ్ళైతే పెట్టకూడదా? కాదు, నేను మళ్ళీ చెప్తున్నా వెంకటేశ్వర, డిఫరెన్స్ చెప్తున్నా. రైతు భరోసా కోసం మీరు కండిషన్స్ పెడతానంటే అది శాస్త్రీయపరంగా ఉండనియండి. రైతు భరోసా అంశం వేరు, రుణమాఫీ వేరు. రుణం కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నా కూడా తీసుకుంటారండి, అంబానీలు అదానీలు కూడా తీసుకుంటారు, అట్లా కాదు కదా రైతుల్లో. గురించి మాట్లాడుతున్నారు. మీకు 2 విషయాలు చెప్తాను వెంకటేశ్వర, ఇంకా మనకి కొంచెం డిఫరెన్స్ చెప్తా. రైతులు మొత్తం కూడా వ్యవసాయం కోసం తీసుకునే రుణాలు 35,000 40,000 కోట్లు కాదు, ప్రతి సంవత్సరం 70,000-80,000 కోట్లు ఉంటాయి. రైతులు ఎగ్గొట్టరు కదా. ట్రాక్టర్ కొనడానికో, రోటోవేటర్ కొనడానికో, హార్వెస్టర్ కొనడానికో తీసుకునేటువంటి టర్మ్ లోన్ వేరే. ఆ టర్మ్ లోన్ మీరు పైసలు ఉన్న తీసుకోవచ్చు, పైసలు లేని వాళ్ళు తీసుకోవచ్చు, డబ్బున్న తీసుకోవచ్చు, డబ్బులు అవి మాఫీ చేస్తామని చెప్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. దాని గురించి నేను మాట్లాడతలే. టర్మ్ లోన్ వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లో రైస్ మిల్ పెట్టడానికో దీని గురించి కాదు, పంట రుణాల మాఫీ గురించి మాత్రమే చెప్తున్నాను. పంట రుణాలు మీరు మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా 2 లక్షల రూపాయలు పంట రుణాలను మాఫీ చేస్తామన్నారు. నేను పంట రుణాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. మిగతా టర్మ్ లోన్స్ చాలా ఉంటాయి, వ్యవసాయ టర్మ్ లోన్స్. నేను కూడా మీరు అన్నట్టుగానే చెప్తున్నా, పంట రుణాలు మాత్రమే చెయ్యాలి. రెండవది నో కండిషన్స్ పెట్టడానికి వీలు లేదు. ఇన్స్టాల్మెంట్ చేస్తామంటే కూడా కుదరదు కదా, అది కూడా లేదు. 3 అంశాలు ఓకే. నేను అనేది ఏంటంటే ఎక్కడ మనకి తేడా వస్తుందంటే ఈ పంట రుణాలలోనే మీరు రైతు సమ్మాన్ నిధి కోసం కేంద్ర ప్రభుత్వం ఐటీ కట్టే వాళ్ళకి లేదని ఇంకే 1-2 ఉన్నాయి చిన్న చిన్నవి. అటువంటి కండిషన్స్ మీరు పెట్టినవే వీళ్ళు అడాప్ట్ చేసుకుంటే వాట్ ఈజ్ రాంగ్ ఇన్ దట్ అంటున్నా. అంటే వాళ్ళు ఒక క్రిమిలేయర్ లాగా ఉంటుంది కదా. రైతు భరోసా కోసం ఆ కండిషన్స్ పెట్టుకుంటే వేరే విషయం, రైతు భరోసా విషయం వేరు, రుణమాఫీ విషయం వేరు. ఆ తేడా చూడండి అంటున్నా. రైతు సమ్మాన్ నిధికి రైతు భరోసాకి కనెక్ట్ ఉంది, రుణమాఫీకి కనెక్ట్ లేదని చెప్తున్నాను. నా క్లారిటీగా నేను చెప్పినాను. నెంబర్ టూ అది ఆ పాయింట్ కి నేను క్లారిటీ ఇచ్చిన అనుకుంటాను. నెంబర్ 2 నేనేమంటాను వెంకటకృష్ణ గారు, ఈ రోజు రైతు రుణమాఫీ, రైతు భరోసా వారు ఎంత ఇస్తారో వాళ్ళు ఎవరికి ఇస్తారో, ఒకవేళ రైతులకు కొంతమందికి మీరు చెప్పినట్టు రైతు సమ్మాన్ నిధి ఉన్న వాళ్ళకి ఇచ్చి, అంటే రైతు సమ్మాన్ నిధి 30 లక్షలకు ఇచ్చి కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్పి, అదే విధంగా రైతు కూలీలకు కూడా ఇస్తామన్నాయి, అన్ని కలిపితే కూడా మళ్ళీ ఒక 10,000 కోట్లు, 40,000 కోట్ల రుణమాఫీ అయితే 10,000 కోట్లు ఈ రైతు భరోసా ఒక ఇన్స్టాల్మెంట్ 2 ఇన్స్టాల్మెంట్స్ మాట్లాడతలే. ఎందుకంటే ఇప్పుడు ఈ పంట ఈ కారుకు మాత్రమే, రబీకి అంటే ఖరీఫ్ కు మాత్రమే లెక్క చెప్తున్నా. అదే విధంగా రైతుల యొక్క పంటలను ఇన్సూరెన్స్ చేయటం, ఫసల్ బీమా చేయటం, ఇవన్నీ కలుపుకుంటే దగ్గర వాళ్ళకు 60,000 కోట్ల రూపాయలు కావాలి వెంకటకృష్ణ గారు. ఈ ఆగస్టు సెప్టెంబర్ లోపలనే కావాలి వాళ్ళకి. అంత నిధులు ఎక్కడి నుంచి వస్తాయి, ఏ అప్పులు ఇస్తారు, ఎవరు అప్పులు ఇస్తారు, ఎంత అప్పులు ఇస్తారు, దీనికి ఒక అద్దు పద్దు లేదా? కాబట్టి అదే చర్చ జరుగుతుంది. టైం తక్కువ ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే ఎన్నికల్లో మొన్నటి సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో మీ పార్టీలు తొడగొట్టి ప్రశ్నించిన 2 పార్టీలు బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ వాళ్ళు తొడగొట్టి సమాధానం చెప్పినాడు. 15 ఆగస్టు లోపల తీర్చేస్తామని చెప్పినారు. సో ఇంత తక్కువ టైంలో ఎలా పూలింగ్ ఉంటుంది, ఎలా నిధులు సమీకరణ, ఎలా ఫైనల్ ఒకటే క్లారిటీ చెప్తా. వాళ్ళు ఇప్పుడు బడ్జెట్ పెట్టబోతున్నారు, జూలై 1st వీక్ లో బడ్జెట్ పెడతారు. బడ్జెట్ ప్రకటిస్తున్నప్పుడు దాంట్లో ఒరిజినల్ గా రాష్ట్ర రాబడి ఎంత ఉంటది, రాష్ట్రం చేయబోయే అప్పులన్నీ,
కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు రావాలి, ఎన్ని నిధులు వస్తాయో మనకు జూలైలో మనకు మొత్తం లెక్క నీళ్లు పాలకు పాలు చాలా క్లారిటీగా వచ్చేస్తుంది. వచ్చేసినప్పుడు వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలుస్తాయి. వీళ్ళు ఇచ్చిన వాగ్దానాలు మీకు ఇంకా చాలా ఉన్నాయి. నేను చెప్పింది రైతుల గురించి మాట్లాడినా అంటే ఈ సబ్జెక్టు రైతు రుణమాఫీ దానికి సంబంధించి కన్ఫైన్ అయ్యాం కాబట్టి ఇంకా చాలా సబ్జెక్ట్స్ ఒక్క నిమిషం ప్రకాష్ గారు, ఒక్క నిమిషం ఇస్తే కట్టలేరు చెయ్యలేరు అనేటువంటిది అసాధ్యమైన పని మాత్రం చెప్పదలుచుకోండి. ప్రకాష్ గారు ఒక్క నిమిషం. శ్రీధర్ రెడ్డి గారు నమస్కారం. శ్రీధర్ రెడ్డి గారు, రైతు రుణమాఫీ, రైతులకు 10 రూపాయల రుణం మాఫీ చేసినా ఇంకోటి చేసినా ఎవరు కాదనేది లేదు, స్వాగతిస్తాం అందరం, అందులో సమస్య లేదు, ఎవరికి ఏ పార్టీ అయినా దాని ఇది లేదు. కానీ ఇక్కడ ఏమవుతుంది అని అంటే రైతు రుణమాఫీకి సంబంధించి తక్కువ టైం ఉంది, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ ఎక్కడి నుంచి నిధులు తెస్తుంది అనేది ఒక సందేహం ఉంది. మరి వాళ్ళేమో చాలా ధీమాగా చెప్తున్నారు 15 ఆగస్టు లోపు చేస్తామని చెప్పి. మీకు అలాంటి సూచనలు ఏమన్నా, అలాంటి సిమ్టమ్స్ ఏమైనా కనపడుతున్నాయా? సాధ్యమే అనిపిస్తుందా? చాలా కష్టమైన పని వెంకటకృష్ణ గారు, ఎందుకంటే డిసెంబర్ 9కే చేస్తామన్నట్టు గుర్తు. ఆ తర్వాత మళ్ళీ తిరిగి అది ఎలక్షన్ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఓవర్ ఎమోషన్ గా ఆగస్టు 15 లోపల ఖచ్చితంగా చేస్తానని చెప్పారు. బట్ ఇప్పటి వరకు చూస్తేనైతే ఓవరాల్ గా గవర్నమెంట్ పర్ఫార్మెన్స్ విజవి మెనీ ప్రామిసెస్ అండ్ అదర్ గవర్నెన్స్ ఇష్యూస్ చూస్తే మాత్రం ఆ దిశగా అడుగులు పడుతున్నట్టయితే కనబడతలేదు. ఎందుకంటే మీరు అన్నట్లు మనం ఆల్రెడీ వాళ్ళ జూన్ 17, ఈ నెలలో 13 రోజులు మాత్రమే ఉంది. నెక్స్ట్ ఒక జూలై, ఆగస్ట్ 15 అంటే ఆల్మోస్ట్ 45 to 55 ప్లస్ 52 డేస్ 52 డేస్ కావాలి. దీంట్లో వర్కింగ్ డేస్ అంటే ఈ లోపు అయిపోవాలి కదా, 15th లోపు డిస్బర్స్మెంట్ అయిపోవాలి, డిస్బర్స్మెంట్ అయిపోవాలి, లోపల చేస్తానని చెప్పారు. కాబట్టి అవును, అదే నిన్న మొన్న ఏదో కసరత్తు చేశారు, రకరకాల పద్ధతులు దాన్ని స్లాబ్ వైజ్ ఏదో చేస్తామని చెప్పారని మోడర్న్ పేపర్లలో వార్తలు వచ్చినాయి. కానీ ఇంకా కార్పొరేషన్ పెట్టాలి, కార్పొరేషన్ ద్వారా రుణాలు తీసుకోవాలని, లేకపోతే పలానా దగ్గర భూములు వేలం వేస్తారని చెప్పి, లేకపోతే దే ఆర్ ట్రైంగ్ టు గెట్ ద ఫండ్స్ ఇన్ డిఫరెంట్ ఫార్మాట్. కానీ గివెన్ సిచ్యువేషన్ లో ఇవాళ రైతు భరోసా ఇవ్వాలి. నాకు తెలిసి రైతు భరోసా జూన్ లోపల ఇవ్వాల్సిన రైతు భరోసా ఇప్పటి వరకు ఇచ్చినట్టు లేరు. రైతు బంధు మాత్రమే అమలయ్యేటట్టు పరిస్థితి కనబడతా ఉంది. తర్వాత ఏమనంటే విధి విధానాలు ఖరారు కాలే అంటున్నారు. ఏం విధి విధానాలు ఖరారు కావాలో నాకు ఇంతవరకు అర్థం కాలేదు. సో మొత్తంగా చూస్తారైతే రైతు పాలసీకి లేకపోతే రైతు భరోసాకి ఈ రైతు రుణమాఫీ సంబంధించి ప్రభుత్వం పూర్తిగా గందరగోళంగా కొద్దిగా ఇబ్బందిగానే వ్యవస్థ ఉన్నట్టయితే కనబడుతుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ రైతు భరోసా కూడా ఇవ్వలేకపోవడం, ఇంతవరకు వాళ్ళు చెప్పినటువంటి దాన్ని ఇవ్వలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే గతంలో కేసీఆర్ ప్రభుత్వం మొత్తంగా రైతు రుణాలు 39,000 కోట్ల మేరకు మాఫీ చేసిన విషయాన్ని మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. కానీ ఇప్పుడు మాటలు మాత్రం చాలా గొప్పగా చెప్పారు. ఈ 6 ప్రామిసులు కానివ్వండి, అవి కాకుండా ఈ 6 గ్యారంటీలు, అవి కాకుండా 13, 19 హామీలు ఉన్నాయి. అవి కాకుండా దగ్గర 400కు పైగా రకరకాల హామీలు ఇచ్చినారు. ఎస్పెషల్లీ విద్యార్థులకు వాటికి వీటికి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి అన్ని అంశాలు జోడిస్తేనైతే నాకు తెలిసి ఈ 5 సంవత్సరాల్లో చేసినట్టయితే కనబడతలేదు. కాబట్టి ఏదేమైనా పెద్ద డాంటింగ్ ఛాలెంజింగ్ టాస్క్ వాళ్ళ ముందు ఉంది. చేయాల్సిన అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంది. నమ్మి ఓట్లేసినారు, డెఫినెట్ గా చేయాల్సిన అవసరం ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు ఉన్నటువంటి ఒక మ్యాండేట్ మాక్సిమం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఎమ్మెల్యేలు గెలవలేదు. ఆ తర్వాత రైతు మొత్తంగా కూడా గ్రామీణ ప్రాంతాల నుంచే ఈ రైతు రుణమాఫీ, రైతు భరోసా పెంపు, తర్వాత ఈ కరెంట్ కంటిన్యూ చేస్తామని చెప్పి, కానీ వాళ్ళ నేను గ్రామాల్లో చూస్తే మాత్రం విపరీతంగా కరెంటు పోతా ఉందనే. అంటే సబ్జెక్ట్ డివేట్ అవ్వద్దు, అవి తీసుకున్నాం కావాలంటే ఇష్యూ బేస్డ్ గా వెళ్దాము. రుణమాఫీకి సంబంధించి డెఫినెట్ గా చేయాల్సిందే, రుణమాఫీ చేయాల్సిందే, అది అందరూ కోరుకుంటారు. మీరు చేయాలని కూడా కోరుకుందాం, చేసే స్తోమత చేసే సత్తా కూడా ఆ గవర్నమెంట్కి రావాలి అనే మనం కోరుకుందాం. కానీ తక్కువ టైం ఉంది, అది ఎలా పాసిబిలిటీ అవుతుంది? మైగా ఇప్పుడు రైతు బంధు అండ్ రైతు భరోసా పెండింగ్ ఉన్నాయని చెప్పి మీరు ఇద్దరు చెప్తా ఉన్నారు. సో వీటిని చేస్తూనే రుణమాఫీ ఎలా చేస్తారు అనేది ఒకటి. తర్వాత ఎట్ ఏ టైం చేస్తారా, లేదా గతంలో బీఆర్ఎస్ కేసీఆర్ గారి ప్రభుత్వం కనుక 1,00,000 చేస్తామని చెప్పి దాన్ని విడుదలగా చేసిన పరిస్థితి ఉంది, అది అలా చేస్తారా అనేది. దయాకర్ గారు, పాపం మన ప్రకాష్ రెడ్డి గారికి, శ్రీధర్ రెడ్డి గారికి
వాళ్ళకు కూడా పాపం మనసు నిండా ఇది జరగాలి, రైతులకు లాభం జరగాలి, రుణమాఫీ జరగాలి మనసు నిండా ఉంది. కానీ మీరు చేయగలుగుతారో లేదో అనే ఒక అనుమానం ఉంది. చేయలేరనే నమ్మకం ఎక్కువ ఉంది చేయగలుగుతారనే నమ్మకం కంటే. మనసులో కోరుకుంది చేయాలని. ఒక్క మాట వెంకటకృష్ణ గారు, వాళ్ళిద్దరు కూడా వ్యవసాయ కుటుంబమే. ప్రకాష్ రెడ్డి గారు అయితే నాకు వ్యక్తిగతంగా తెలుసు, శ్రీధర్ రెడ్డి గారు మా పక్కనే, మా తుంగతుర్తి పక్కనే. వారు వ్యవసాయ కుటుంబమే. కానీ రైతుల పట్ల రేవంత్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పడము, లేకపోతే వాయిదాల పద్ధతులను నష్టం చేయాలని చూడడము కాదు. వాస్తవంగా ఏంది, ఆర్థికంగా రాష్ట్రం కుదేలైన పరిస్థితి తెలిసినా ఆ వాగ్దానాలు ఇవ్వడం వెనుక కారణం ఏంటంటే కమిట్మెంట్ ఆఫ్ ది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడు ఎక్కడ ఏ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా 2 లక్షల రుణమాఫీ అనేది ఎంత కష్టమైనా కూడా చేసిన పరిస్థితి. ఇప్పుడు ఇంత పక్కన మాకు ఇప్పుడు కర్ణాటకలో సీట్లు తక్కువ వచ్చినాయి, మీరు చూడండి ఒకసారి 2 లక్షల రుణమాఫీ చేసినామో లేదో. లేదు ఇప్పుడు కొత్తగా వచ్చిన హిమాచల్ ప్రదేశ్ ఉన్నది, ఎంత ఆర్థిక లేమితో ఉన్నది, అక్కడ కూడా చేసినామా లేదో ఒకసారి మీరు కన్ఫర్మ్ చేసుకోండి. కాబట్టి రైతు రుణమాఫీ అనేది ఫస్ట్ గోల్. రేపు దేశంలో అధికారంలోకి వచ్చినా కూడా అందరి రైతులకు అందరు ఇప్పటివరకు కండిషన్ సప్లై అనేది లేదు. రెండవది నేను చెప్తున్న ఒక భరోసా కూడా ఇవ్వగలుగుతున్నాం. రేపు రైతు రుణమాఫీ, రైతు భరోసా ఇలాంటివి అడిగే స్థితిలో రైతు కాకుండా రేపు ఇజ్రాయెల్లో ఏ విధంగా వ్యవసాయం ఎలాంటి పంట నష్టం లేకుండా రైతు ఇబ్బంది కాకుండా చేసిన ఒక కొత్త వ్యవసాయ విధానాన్ని అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు అక్కడ దాకా మనం పోలేం. కానీ అంటే మీరు ఏంటంటే రైతులంటే ఏదో ఊరికనే రైతు రుణమాఫీ, రైతులంటే లాభదాయకత అనేది ఎట్లా అది ఆలోచిస్తున్నారు. ఇప్పుడు స్వామినాథన్ రికమెండేషన్స్ చెప్పి చేద్దాం దయాకర్ గారు, మనం అందరం చూసిన వాళ్ళమే, ఆ మట్టి పిచ్చుకున్న వాళ్ళమే, స్వామినాథన్ రికమెండేషన్, జైతి ఘోష్ రికమెండేషన్స్ ఇవన్నీ చదివిన వాళ్ళమే, వాళ్ళతో పాటు తిరిగిన వాళ్ళమే. తెలియని కాదు, ఇవన్నీ చేయాల్సినవే చేయరు. స్వామినాథన్ గారు అవి చేయకుండా చూడకుండానే చచ్చిపోయాడు పాపం ఆయన. సో అవి మాట్లాడే సందర్భంలో మాట్లాడదాం, ఇజ్రాయెల్ టెక్నాలజీలు ఇవన్నీ మాట్లాడదాం. కానీ రుణమాఫీకి సంబంధించి నేను ఎందుకు ఇంతగా సెర్చ్ చేసి అడుగుతున్నాను అని అంటే, మీకు టైం లేదు, మీకు 55 రోజులు టైమే ఉంది. పోనీ భూములు అమ్ముదామంటే హైదరాబాద్లో పెద్ద కుప్పలు తెప్పలుగా భూములు ఎక్కడ అందుబాటులో లేవు. సో చాలా వరకు కేసీఆర్ గారు వాటిని చేయాల్సిన పని ఏదో చేసేసినాడు. మీకేమైనా దొరికిదో 50 ఎకరాలు 100 ఎకరాలు దొరుకుద్దేమో ఎత్తుకంగా. పైగా ఈ కబ్జాదారులు పెద్ద మాఫియాలను పెంచి పోషిస్తున్నారు రాజకీయ నాయకులు. మీ వాళ్ళే తక్కువ తిన, మీ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు. కానీ సో అందుకని చెప్తున్నా, ఎట్లా ఇది పాసిబిలిటీ. పైగా ఈ ఇన్స్టాల్మెంట్ బేస్ ఏమైనా పెడతారా? ఏడాదికి 1 లక్ష ఇట్లాంటిది ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ప్రభుత్వం ఎంత పీస్తానం చేస్తుందో ఈ 6 నెలల నుంచి మీరు గమనిస్తుండో లేదో నాకు తెలియదు. రెవెన్యూ రిసీట్స్ చూడండి, వచ్చిన వాటిని దేనికి, ఈవెన్ దో టోకెన్ అయిన అమౌంట్స్ కూడా లిమిటెడ్ గా వాటిని గ్రౌండ్ చేసే పరిస్థితి వచ్చింది. ఎందుకు అని అంటే రైతుల కోసమే. ఇక మరి కాంట్రాక్టర్ల బిల్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాము, కాళేశ్వరం కాంట్రాక్టర్ బిల్స్ ఖాళీ ఉంటే ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే కాళేశ్వరాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాల్సి వస్తున్నది. పంచాయతీ అనుకోండి కాదు, శివర్ణగూడెం, ఇప్పుడు శివర్ణగూడెం కానీ పాలమూరు రంగారెడ్డి కానీ లేకపోతే వివిధ ప్యాకేజీలకు సంబంధించి వాళ్ళకి కొంచెం ఇప్పుడు ఒక 100 కోట్లు ఉన్న కాంట్రాక్ట్ అనుకోండి, ఒక 10 కోట్లు ఇచ్చి అయ్యా మళ్ళీ ఇస్తాం కొంచెం ఆగండి. ఎవరు ఇది టిఆర్ఎస్ చేసిన పనులు, టిఆర్ఎస్ చేసిన పనులైనా గత ప్రభుత్వం చేసిన పనులైనా ఏవైనా ప్రభుత్వాన్ని మేము ఆ ప్రభుత్వం చేసిన పనులనేమో తక్కువ చూపు చూస్తలే. వాళ్ళకు కూడా ఇప్పుడు రైతులు అనేది సమస్య ఉన్నది కాబట్టి కొంత మీరు అడ్జస్ట్ చేసుకోండి, మళ్ళీ నెక్స్ట్ టైంకి వచ్చినప్పుడు మళ్ళీ కొంత బిల్ పే చేయొచ్చు అని చెప్పేసి కొంచెం ప్రభుత్వం తీస్తానని చేస్తున్నది. అది గమనించాలి. మీరు ఎందుకు దాస్తున్నాం ఆ పైసలు అంటే కేవలం రైతుల కోసమే, అది ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతోనే. ఇంకా మేమేదో ఫాల్స్ ప్రిస్టేజ్కి పోయి మేము ఇవ్వము లేకపోతే ఎట్లిస్తాం అట్టిస్తామని చెప్పడానికి అనేది కానే కాదు. అది ఒక ఫినాన్స్ మినిస్టర్ గా బట్టి గారు కానీ ఇటు ముఖ్యమంత్రి గారు కానీ ఒక స్ట్రాటజిక్ గానే మూవ్ అవుతున్నారు. ఏ బిల్స్ మీద ఎట్లా మూవ్ కావాలి, ఉన్న నగదుని ఎట్లా వినియోగించుకోవాలి, ఎవ్రీడే ఏ శాఖలకు ఎంత నిధులు ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎంత మేరకు మనం చేద్దాం. ఇప్పుడు 100 అంటే కాదు 2 డౌట్లు మీరు తీర్చలేదు. ఒకటి, ఇన్స్టాల్మెంట్ లేకుండా ఎట్టే స్టోకా అనేది ఒకటి. రెండవది, ఇప్పుడు కొత్తగా అడుగుతున్నది, ఒక మెసేజ్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను నేను, ఇది డైరెక్ట్ గా రుణమాఫీ చేసేస్తారా లేకపోతే బుక్ అడ్జస్ట్మెంట్ ఉంటాయి ఆ బ్యాంకులతోటి? ఇప్పుడు సపోజ్ లీడ్ బ్యాంక్ ఉంటుంది, బ్యాంకర్స్ మీటింగ్ పెట్టి రైతులు 2 లక్షల వరకు రుణాలు ఉంటే మాఫీ చేసేయండి
అవి గవర్నమెంట్ మీకు రియంబర్స్ చేస్తుంది అని చెప్పి గవర్నమెంట్ పాలసీ మ్యాటర్గా కూడా చెప్పొచ్చు. అలాగే ఒక్క నిమిషం తీసుకుంటా డెఫినెట్ గా. అంటే ఇదొక డౌట్ ఉంది కాబట్టి వచ్చింది కాబట్టి చెప్తున్నా. అట్లాగే ఇప్పుడు మన కోఆపరేటివ్ సొసైటీస్ ఉన్నాయి, డిసిసిబిలు ఉన్నాయి, ఇటువంటివి ఉన్నాయి కదా. ఈ వీటిలో కూడా చాలా మంది రుణాలు తీసుకుని ఉన్నారు. వాటిని కూడా మీరు బుక్ అడ్జస్ట్మెంట్ చేయడమో లేకపోతే పాలసీ మ్యాటర్ తీసుకొని బ్యాంకర్స్కి చెప్పి మీరు రైతుల దగ్గర మాఫీ చేయండి, గవర్నమెంట్ మీకు రియంబర్ చేస్తుంది, అట్లా ఏమైనా అడ్జస్ట్ చేసుకుంటారా లీడ్ బ్యాంకర్ దగ్గర? ఇప్పటికైతే వాయిదాలు లేవు. వాయిదా మీన్స్ అంటే ఏంది, 1 లక్ష ఇప్పుడు, ఇంకో లక్ష ఇంకొకప్పుడు, 25,000 చేసినట్టుగా లేదు. ఎట్ ఏ టైం అనేది కాంగ్రెస్ పాలసీ ఎట్ ఏ టైం ఉందండి. బుక్ అడ్జస్ట్మెంట్స్ మనం నగదు నేరుగా ఇవ్వడమా, బ్యాంకులతో మాట్లాడమా, ఆర్బీఐతో, ఇవన్నీ ఏది సెకండరీ ఆప్షన్. ఏది మీరు అన్న ఏంటిది, రైతుకు ఆ రుణం లేకుండా చేయడమేగా మనకు అల్టిమేట్. నో డౌట్. అయితే ఆప్షన్ ఉంటే మాత్రం ఉపయోగించుకుంటారు. నేను నీకు 2 లక్షల రూపాయలు ఇవ్వాలి వెంకటేష్ గారు, నేను మా పొలాన్ని మల్లయ్యతో ఇస్తా, మీకేమైనా నష్టమా? తప్పలేదా? బ్యాంకు రికార్డ్స్ లో వెంకటకృష్ణ పేరు మీద 2 లక్షల అప్పు ఉండద్దు, అంతే కదా? ఇంతే కదా మేము చేయాల్సింది, అదే కదా. బదిలాడుకుంటాం ఎవరినో ఒకరిని. మరి నేను ఇప్పుడు ఒక మాట అయితే గుర్తు చేయాలి ఇక్కడ, లంకె బిందెలు మట్టి బిందెలు అని రేవంత్ రెడ్డి గారు అన్న మాటను మీరు మళ్ళా తీసుకోండి, ముందుకు తీసుకుంటే నిజంగా వాళ్ళు చెప్పిన స్థితి చూస్తే ఆర్థికంగా చాలా సౌభాగ్యంగా ఉన్నాం అనుకున్నాం. సీన్ కట్ చేస్తే మళ్ళీ మనమే క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది చెయ్యండి, ఇది చెయ్యండి, ఇది చేయండి, 100 రోజుల్లో అన్ని చేసి మీరు దిగిపోండి. ఇట్లా ఉన్నది బీఆర్ఎస్ ది. వీళ్ళేమో బీజేపీ వాళ్ళేమో సన్నాయి నొప్పులు, వీళ్ళేమి ఇయ్యరట, వీళ్ళేం చేయరట. వాళ్ళకి ఇస్తారా? రాంగ్ స్టేట్మెంట్ కదా. నువ్వు హామీ ఇచ్చి 2 లక్షల రుణమాఫీ చేస్తున్నని దానికి వాళ్ళు ఏమని అడగడం అనేది అది రాంగ్ స్టేట్మెంట్. అదే మరి మీకు ఎట్లా ఉందంటే వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్ మన మీకు కాదండి, మీకు అన్ని రాష్ట్రాల్లో మీకు రావాల్సిన డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ లో మీ వాటా మీకు రావాలి, అంతవరకు డిమాండ్ చేయండి. నేనేమంటున్నా, 2,49,000 రెవెన్యూ రిసీట్స్ గత సంవత్సరం అయితే, ఈసారి ఒక 10% హైక్ అయితే 2,60,000 కోట్లు 70,000 కోట్లు వస్తాయి. ఇది స్టేట్ బడ్జెట్ నుంచి మేము చేసేది. కానీ స్టేట్ బడ్జెట్ ఇప్పుడు సెంట్రల్ పథకాలకు మేము వెచ్చించాల్సిన స్థితి రాకుంటే ఇది మిగిలే కదా, వాళ్ళు ఇవ్వలేదు కదా గతంలో. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చూడండి, మేము 90,00,000 90,000 93,000 94,000 ఇండ్లు కడుతున్నాము. 94,000 ఇండ్లలో మేమే కట్టేటట్టు కాకుండా సెంట్రల్ ఉంటాయి కదా. మరి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మీ షేర్ మీరు, వాళ్ళ షేర్ వారు 60-40 ఏదో ఉన్నట్టుంది, 70-30 80-20 కూడా ఉన్నాయి కొన్ని. అది ఇప్పుడు అది కాదు. కానీ దీని విషయంలో ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ ఒక ఆప్షన్ అయితే చూస్తున్నారు, బ్యాంకుల్లో అడ్జస్ట్మెంట్, లేకపోతే బ్యాంకులకు రియంబర్ చేసే విధంగా రైతుల లోన్ వేవ్ అయిపోతుంది, అది బ్యాంకులకు గవర్నమెంట్ రియంబర్ చేసుకుంటుంది వాళ్ళ వెసులుబాటుని బట్టి, అప్పుడు ఇంత ఏదో చేసుకుంటారు. అట్లాంటి ఆప్షన్ ఉంటుంది, అది చూస్తున్నట్టుగా కనబడుతుంది నాకు. నేను రెండు క్లారిఫికేషన్ ఇస్తాను వెంకటకృష్ణ గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు, కేసీఆర్ గారు రైతు రుణమాఫీ చేస్తున్నారు, చేయనియండి, December 9 లోపల మీరు మళ్ళీ 2 లక్షలు అప్పు తెచ్చుకోండి, నేను December 9 నాడు అంతలోపల మీరు ఎప్పుడైనా తీసుకోండి, December 9 నాడు నేను రుణమాఫీ చేస్తున్నాను. దాని అర్థం ఏంటంటే December 3వ తారీఖు నాడు ఈ ప్రభుత్వం ఎన్నుకోబడింది, December 7వ తారీఖు నాడు బాధ్యతలు తీసుకురు కాబట్టి December 7వ తారీఖు వరకు ఏ రైతుకైనా సరే పంట రుణాలు, మళ్ళీ నేను వేరే రుణాల గురించి మాట్లాడతాను, అదే టర్మ్ లోన్స్ ఉన్నాయి, ట్రాక్టర్ కొనడానికో తోట వేసుకోవడానికో ఇంకా వేరే రుణాలు వాటి గురించి లెక్క చర్చనే పెడతలేను. పంట రుణాల వరకు December 7వ తారీఖు నాడు రబీ కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతున్నప్పటికీ ఆ రోజు వరకు 2 లక్షల రూపాయలు అప్పున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఆ రుణాలను రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకు చెల్లించాల్సిందే. దాంట్లో మళ్ళీ ఆప్షన్స్ ఈ ఆప్షన్స్ లేవు, ఎందుకంటే ఇప్పటికే బ్యాంకులు ఆల్రెడీ కాదు. ఇక్కడ మళ్ళీ రాజకీయం అనేది అందరూ అడ్జస్ట్మెంట్ చేసినారండి, ఏ ప్రభుత్వం చేయలేదు. బ్యాంకులకు చెల్లించాల్సింది కాదు. ఒక మాట దయచేసి, ఒక మాట ప్రకాష్ రెడ్డి గారు, బ్యాంకులకు చెల్లించాల్సిందే అని మీరేదో బ్యాంకర్ లాగా మీరు మాట్లాడేది ఎక్కడిది? మీరు రైతుకి ఆ బ్యాంకు ఒక్క నిమిషం అన్న ప్రకాష్ రెడ్డి గారు ఒక్క మాట మీరే చెప్పండి, మిమ్మల్ని అడుగుతున్నా. ప్రకాష్ రెడ్డి అనే రైతుకి సమ్ ఎక్స్ అనే బ్యాంకులో 2 లక్షల లోన్ ఉంది,
రేపు 15 ఆగస్టు తర్వాత ఆ బ్యాంక్ కూడా నేను అడగొద్దు అంతే. ప్రభుత్వం వాడిని కాలు పట్టుకుంటుందా? మీరెవరు డిమాండ్ చేయడానికి బ్యాంకు? వెంకటకృష్ణ నేను చెప్తాను. ఇప్పుడు ఏమైతుందంటే ఆల్రెడీ ఇప్పుడు నేను 1 సంవత్సరం క్రితం తీసుకున్నట్టు అప్పు ఉంది కదా, పోయిన జూన్ లో తీసుకున్న అప్పు ఉంది కదా, ఆ అప్పుని ఇప్పుడు నేను కట్టాలి. 1 year లోపల నేను కట్టడంలో కట్టాలి, రెన్యూవల్ అనే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంకర్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు, ఒకవేళ నేను రెన్యూవల్ చేసుకోకపోతే 7% వడ్డీ కాదు, నాకు 12% వడ్డీ పడుతుంది. ఇప్పుడు నేను రెన్యూవల్ చేసుకోవాలి, ఇది జూన్ నెలలో రెన్యూవల్ చేసుకోవాలి. ఎందుకంటే పంట రుణాలు ప్రతి సంవత్సరం పంటకి రెన్యూవల్ చేసుకోవాల్సింది రుణాలను. కాబట్టి మీరు నేనేమైతే రెన్యూవల్ చేసుకున్నానో ఇది బ్యాంకులకు గడితేనే మళ్ళీ నాకు బ్యాంకు వాళ్ళు అప్పులు ఇస్తారు, లేకపోతే నాకు బ్యాంకులు అప్పులు ఇవ్వరు కదా. లోనే లేదు కదండి, లోన్ జీరో అయిపోయింది కదా, ఇంకా బ్యాంక్ వాళ్ళకు మీకు పంచాయతీ ఎక్కడిది? ప్రభుత్వానికి బ్యాంకుకి పంచాయతీ అది. అందుకోసం బ్యాంకు వాళ్ళకు చెల్లించాలి. ఎందుకు అంటే చెల్లిస్తేనే మళ్ళీ నాకు వాళ్ళు రుణం ఇస్తారు, లేకపోతే రుణం ఇవ్వరు కదా. మీరు కావాలని మీరు పొలిటికల్ ఫిట్టింగ్ పెడుతున్నారు కానీ ప్రభుత్వం బ్యాంకర్స్ తో చేసుకునే అడ్జస్ట్మెంట్ లో మీకు రైతులకు ఎలాంటి సంబంధం లేదు. 2 లక్షల వరకు మేము పే చేస్తాం, మీరు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో మళ్ళీ రైతులకు రుణాలు ఇవ్వాల్సిందే. ఎవ్రీ ఇయర్ టార్గెట్ ఉంటది కదా అగ్రికల్చర్ దీంట్లో భాగంగా, ఆ టార్గెట్ వెంకటకృష్ణ గారు మేము ఈ మధ్య కాలంలో ఒక 10 రోజుల కింద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా పార్టీ ఆఫీస్ లో ఇదే మాట చెప్పినాం. మీరు రైతు SLBC తో మాట్లాడుకోండి, అవసరమైతే డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ తో మాట్లాడుకొని రైతులు 2 లక్షల రూపాయల వరకు రైతులకైతే అప్పుందో అది పక్కన పెట్టించేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఈ పంట వేస్తే ఇంత రుణం ఇస్తామనేటువంటి లెక్కలు ఉంటాయి. మొక్కజొన్న వేస్తే ఇంత, పత్తి వేస్తే ఇంత, చెరుకు, ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ బట్టి రైతులకు ఇప్పుడు ఇతరాలు కావాలి, కలుపుకూలు కావాలి, ఎరువులు కావాలి. ఆ పొజిషన్ లో మీరు యాజ్ ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీ మీరు ఒక పని చేయొచ్చు. ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్ తో మాట్లాడుకొని లోన్స్ మీరు మాఫీ చేసేయండి, మేము మీకు రియంబర్స్ చేస్తాం, వాళ్ళు ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటే రైతులకు మాత్రం లోన్ రిజెక్ట్ చేయొద్దు. మళ్ళీ వెళ్తే మళ్ళీ రెన్యువల్ ఒప్పుకోకపోవడము, లేదా ఫ్రెష్ లోన్ ఇవ్వకపోవడము ఇట్లాంటివి చేయొద్దు. రైతు ఇక్కడ నుంచి క్లీన్ అనే ఇదిగా మీరు ప్రతిపక్షాలుగా ఆ రకంగా ప్రభుత్వం మీద ఇది తీసుకురావచ్చు కానీ అసలు మీరు అట్లాంటి ఏర్పాటే చేసుకోవద్దు అనే కండిషన్ మేము అదే చెప్పిన వెంకటకృష్ణ గారు. ఇప్పుడు జూన్ వచ్చింది, వానాకాలం వచ్చింది, ఇత్తనాలు అవసరం, ఎరువులు అవసరం. కాబట్టి మీరు SLBC తో మాట్లాడండి, రైతులకు కొత్త రుణాలు ఇప్పియండి, పాత రుణాలు మేము కట్టమని మీరు బ్యాంకర్ గ్యారంటీ ఇస్తారా, ఇన్కమ్ ఇస్తారా, బాండ్ ఇస్తారా అడగండి. అంతే, అంతవరకు ఓకే, అది అడగండి. డిమాండ్ చేస్తాం, మేము ఆల్రెడీ డిమాండ్ ఆగస్ట్ లోపు ఇది అవ్వాలి కదా, అయితే అది అడుగుతారు. రెండో పాయింట్ ఆగస్ట్ లోపల ఒక్క విషయం వెంకటకృష్ణ గారు, నాకు 2 లక్షల రూపాయలు అప్పు ఉంది. మీకు బ్యాంకులో తెలుసు ఏ రోజుకి ఆ రోజు ఇంట్రెస్ట్ వడ్డీ దానికి కాలిక్యులేట్ అవుతుంటది. కాబట్టి మీరు సకాలంలో కట్టకపోతే, నా అకౌంట్ లో ఆ డబ్బులు కట్టకపోతే నాకు ఇంట్రెస్ట్ పడుతుంటది. బ్యాంక్ సిస్టమ్ ఏం ఊరుకోదు, సిస్టమ్ ఇట్లా కొడుతూనే ఉంటే మీకు ఒక్క రోజు నేను రెన్యూవల్ చేసుకోకపోతే తెల్లారిపోద్దు కాకపోతే నాకు అపరాధ వడ్డీ కింద 7% కాకుండా 12% నాకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఒక్క రోజు ఆగినా కూడా రాగదు, సిస్టమ్ ఆగట్లేదు. బ్యాంకర్ నాకు రుణమాఫీ చేస్తాను మీరు చెప్పేది ఎట్లుందంటే మీరు ఏదో రకంగా రైతు అకౌంట్ లో డబ్బులు పడాలి, రైతు అకౌంట్ లోంచే లోన్ క్లియర్ అవ్వాలి అన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. సార్ ఒక మాట వినండి, దయచేసి ఒక మాట వినండి. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే అకౌంట్ లో పడిన తర్వాత రుణమాఫీ వాళ్ళు రుణాలు కట్టుకునే పరిస్థితి ఉండదు. కొన్ని వేరే అవసరాలకు ఏటుగా వాడుకునే ఎందుకంటే రైతులు చిన్నవాళ్ళండి, వేరే అవసరాలు వాడుకుంటే రుణం మాఫీ జరగదు, అక్కడ మళ్ళీ మొదలుకు వస్తుంది కదా, అది ఒక ప్రమాదం. వినండి, ప్రభుత్వం అంటే మీరు పొలిటికల్ గా మైలేజ్ కోసం చూస్తున్నారు ఇక్కడ. ఏదో రకంగా ప్రభుత్వానికి దయచేసి ప్రభుత్వం ఎలాగైనా రుణమాఫీ చేయాల్సిందే అనేది మన డిమాండ్. మీరైనా, నాదైనా, శ్రీధర్దైనా అన్న ఒక్క నిమిషం అన్న ప్లీజ్, నన్ను మాట్లాడివ్వండి, చెప్పనివ్వండి. నేను పొలిటికల్ గా మాట్లాడడం లేదు, సార్ వెంకటకృష్ణ గారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారము 1 లక్ష రూపాయల పంట రుణాలను ఎవరు తీసుకున్నా, మీరు తీసుకున్నా, నేను తీసుకున్నా 7% వడ్డీ, దాంట్లో 3% కేంద్రం ఇస్తుంది, 4% రాష్ట్రం, 4% కేంద్రం ఇస్తుంది, 3% రాష్ట్రం ఇస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నప్పుడు 0 వడ్డీ రేటుకి 1 సంవత్సరం లోపల మీరు సకాలంలో పే చేస్తే, సకాలంలో కడితే అనేటువంటి కండిషన్ ఉంది. కాబట్టి నాకు మీరు ఇందాక రైతు భరోసా కండిషన్స్ ప్రకాష్ రెడ్డి గారు, ఇదే ఫౌల్ గేమ్ అంటే. ఇక్కడే ఇంట్రెస్ట్ వదిలేసి, రైతుల ఇంట్రెస్ట్ వదిలేసి పొలిటికల్ ఇంట్రెస్ట్ చూపించేది. ఇందాక మాట్లాడినివ్వండి,
నన్ను మాట్లాడేవాళ్ళ నేనేమో రైతుల కోసం మాట్లాడుతున్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు అందులోనే వేరే ఎతుకుతున్నారు. నేనేమంటున్నారు, దయచేసి వినండి సార్, దయచేసి వినండి, ఒక మాట వినండి, దయచేసి ఒక మాట వినండి సార్ ప్లీజ్. నా మాట వింటే మీకు అర్థమవుతుంది. నేనేమంటున్నాను, మీరు ఇందాకేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధికి ఇచ్చే కండిషన్స్ కి దీనికి సంబంధం లేదు, దీనికి పెట్టొద్దు అట్లాంటి కండిషన్స్, మేము పెడితే పెడతాం, అది వేరు ఇది వేరు అని చెప్పి దాన్ని ఇప్పుడు మాత్రం రుణమాఫీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నారు. సో ఇది రాంగ్ గేమ్ అవుతుంది ఇక్కడ. ఓకే శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ మనకి రైతు రుణమాఫీని రైతు భరోసాను కలుపుతున్నారు మీరు. కిసాన్ సమ్మాన్ నిధి రైతు భరోసా కనెక్ట్ ఉంది, రైతు రుణమాఫీ కనెక్ట్ కాదు. వాళ్ళకి ఇది వేరు అది వేరు, రెండు కలుపుకోకండి. మీరు కలిపితే మిస్ అవుతుంది. రైతులు రుణమాఫీ, రైతు భరోసాలు, రైతు బంధులు నాకు తెలుసు. కాకపోతే మీరు రాజకీయ నాయకుడు, నేను జర్నలిస్ట్ ని, అందరం రైతు బిడ్డలనే తెలుసు నాకు కూడా. ఎవరిని ఎక్కడ ఏది ఉపయోగించాలో మీరు అట్లా ఆలోచిస్తారు, నేను అట్లా ఆలోచించను. రైతుకి ఇచ్చిన రుణమాఫీ జరగాలని నేను కోరుకు. చంద్రబాబు నాయుడు అప్పుడు రుణమాఫీ చేస్తా అని 1,50,000 అని చెప్పి 1,00,000కి వచ్చి 1,00,000 నుంచి ఇంకా ఫిల్టర్ చేసి చివరికి మొత్తం చేయలేదనే చెడ్డ పేరు ఇప్పటికీ ఉంది ఆయనకి. బీఆర్ఎస్ పార్టీ చేయలేదనే బీఆర్ఎస్ పార్టీకి ఉంది. కాబట్టి ఇష్యూనే అందువల్ల మనం రంధ్రాలు వేసిన రైట్. ఒక్క నిమిషం ఆగండి, సారీ గొంతు కొంచెం ఇబ్బంది ఉంది. రైట్ శ్రీధర్ రెడ్డి గారు, ఇలాంటి ఆప్షన్స్ వెతుక్కొని చేయగలిగే అవకాశం ఉందనుకోవచ్చా? ఒకటి, నిజంగానే ఇట్లా బ్యాంకర్స్ తో మాట్లాడుకుని ప్రభుత్వము బ్యాంకర్స్ ఇంటర్నల్ ఎంఓయూస్ చేసుకొని మీరు రైతు పాస్బుక్ లో రుణం అనే ఇది లేకుండా క్లియర్ చేసేసి వీళ్ళు రియంబర్స్ చేసుకునే అడ్జస్ట్మెంట్లే ఉంటాయి, చాలా బ్యాంకులు చేస్తాయి, చాలా ప్రభుత్వాలు కూడా చేసినాయి ఇంతకు ముందు. అట్లాంటి దానివల్ల ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పేది అది కొంచెం ఫౌల్ గేమ్ లాగా అనిపిస్తుంది నాకు. రైట్, ఎనీవే మీ అబ్జర్వేషన్ ఏంటి దీంట్లో? ఐ డోంట్ థింక్ సో. మీరు హిస్టరీ చూస్తే అటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలే. బ్యాంక్స్ అంత ఈజీగా బుక్ అడ్జస్ట్మెంట్స్ ఎందుకు చేసుకుంటాయండి? వాట్ ఈస్ ది గ్యారంటీ? అది రేవంత్ రెడ్డి గారి కెపాసిటీ మీద ఆధారపడి ఉంటుంది. బ్యాంక్ ఆల్సో ఇస్ ఎ కమర్షియల్ ఇన్స్టిట్యూషన్, డెఫినెట్ గా హ్యావ్ దేర్ ఓన్ రెస్పాన్సిబిలిటీ కదా. నో డౌట్. వాళ్ళు రేపు పొద్దున దే ఆల్సో ఆర్ సబ్జెక్ట్, వాళ్ళు కూడా ఆడిట్ ఫేస్ చేయాల్సి వస్తుంది, వాళ్ళకు కూడా ఆర్బీఐ నామ్స్ ఉంటాయి, అకౌంటబుల్ కదా. వాళ్ళు అన్ని లోన్స్ మీద మళ్ళీ రీఇన్సూరెన్స్ చేస్తుంటారు, రీఇన్సూరెన్స్ కి సమాధానం చెప్పాల్సి వస్తుంది. 100 రకాల ఇష్యూస్ ఉంటాయి. అంత ఈజీగా టకాటకం అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు నా గవర్నమెంట్ ఉంది అని చెప్పగానే కాదు కదా బేసికలీ. కాబట్టి సరే, అది ప్రభుత్వం యొక్క హెడేక్. ఎండ్ ఆఫ్ ద డే పొలిటికల్ పార్టీగా ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు ఈ పని చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. కానీ పోయిన 6 నెలల్లో అనేక సందర్భాలకు సంబంధించి ఇప్పుడు రైతు బంధు, రైతు భరోసా అయినప్పుడు, రైతు బంధు ఇచ్చినప్పుడు మేమేమి జనరల్ గా ఏ రకమైనటువంటి ఆంక్షలు పెట్టలేదు. ఇవాళ ఆంక్షలు పెడతామని చెప్తున్నారు. ఏదో ఆంక్షలు ఇచ్చారు, అదొక చెడ్డ పేరు ఉంది మీకు. మేబీ అయి ఉండొచ్చు, ఒకవేళ ఆందోళన చేసే వాళ్ళు ఉన్నారు. కానీ దానికి రకరకాల వ్యాఖ్యానాలు ఉన్నాయి. అది తీర్పు ఒకలాగా ప్రభుత్వం కాంగ్రెస్ కి ఇచ్చింది, జనం ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏ రకంగా ఇవాళకి కూడా విధి విధానాలు ఖరారు కాలేదు అనే ఉద్దేశంతో ప్రభుత్వం చాలా ఫ్లాక్చువర్డ్ గా పనిచేస్తా ఉంది ఆ విషయంలో. ఒకటి. రెండోది, జనరల్ గా యూ హ్యావ్ టు పే ద బ్యాంక్. బ్యాంక్ ఆటోమేటిక్ ఇప్పుడు ఒక 1000 మంది ఉన్నారనుకోండి, వాళ్ళకి ₹1,00,000 ఉన్నాయనుకోండి, ఆ ₹1,00,000 మీరు డబ్బులు కడితే వాళ్ళు మాఫీ చేస్తారు. దట్స్ హౌ జనరల్ గా జరిగేది. అదే సహజంగా అలాగే జరుగుతుంది, జరగాలి కూడా. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదన్నా సెక్యూరిటీ బ్యాంకర్స్ ఇచ్చుకోను ఇంటర్నల్ ఎంఓయూస్ ఏమైనా చేసుకుని చేయగలిగితే అది ఒక ఆప్షన్ ఉంటది. అలా ఇప్పుడు ప్రకాష్ రెడ్డి గారు చెప్పింది వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు ఖరీఫ్ నడుస్తా ఉంది, యూనో వాళ్ళకి రుణాలు కావాలి, కొత్త రుణాలు కావాలంటే పాత రుణాలు ఖచ్చితంగా తీర్చాలి, బ్యాంకర్స్ 2,000 అడుగుతారు, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. మరి వీటి మధ్యలో నిన్న మనం చూసినాం, ఎక్కడో ఒక దగ్గర ఒక ప్రాంతంలో రైతు రుణం చెల్లించలే అని చెప్పేసి వాళ్ళు బ్యాంకర్స్ వెళ్లి ఆ పొలంలో ఎర్ర జెండాలు పాతి వేల వేస్తామని చెప్పి నోటీస్. అలాంటి వాటిని ఉపేక్షించొద్దులేండి, రాజకీయ పార్టీలు ఉపేక్షించొద్దు, సమాజం ఉపేక్షించొద్దు. బ్యాంకులు పోయి పొలాల్లో జెండాలు పాతేది, దర్వాజాలు రోజులు పాత రోజులు, ఇప్పుడు ఎవడు ఊరుకునే వాళ్ళు లేడు. అందువల్ల లేదు. చూద్దాం సార్. ఎనీవే శ్రీధర్ రెడ్డి గారు, చూద్దాం రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ 15th ఆగస్టు లోగా
రైతుల యొక్క రుణాలను 2 లక్షల లోపు ఉన్న ప్రతి రుణాన్ని మాఫీ చేస్తుందనే ఒక ఆశతో ఒక నమ్మకంతో ఈ డిబేట్ని వాళ్ళకి కంక్లూడ్ చేద్దాం, మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ దయాకర్ గారు, ప్రకాష్ రెడ్డి గారు, శ్రీధర్ రెడ్డి గారు. ఇది వాళ్ళ డిబేట్. మళ్ళీ రేపు కలుద్దాం. శుభ